సో హలో ఫ్రెండ్స్, నా పేరు సమీర్ ఖాన్. మీరు చూస్తున్నారు KhansTechInTelugulo. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో చూసుకుంటే మనకు ఇది స్కై విక్ నుంచి అయితే వచ్చింది. సో ముందు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇదే మనకు స్కై విక్ నుంచి సో బాక్స్ లోపల ఇంకో బాక్స్ అయితే ఉంది. మనకు ప్రీమియం ప్యాకింగ్ అయితే చేశారు వీళ్ళు. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ బాక్స్ లోపల ఇంకో క్యారీ బ్యాగ్ అయితే ఉంది మనకు, లెన్స్ని క్యారీ చేయడానికి. సో క్యారీ బ్యాగ్తో పాటు లోపల మనకు సో వీడియో నచ్చితే లైక్ అయితే. సో ఇదనమాట, డీసెంట్ బ్యాక్ ప్యాకింగ్ అయితే ఇచ్చారు. మనం ఎక్కడికి పోయినా కూడా ఈ లెన్స్ని పర్ఫెక్ట్గా జాగ్రత్తగా క్యారీ చేయడానికి. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూసేద్దాం. సో లోపల మనకు ఇప్పుడు డైరెక్ట్గా లెన్స్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు క్లిప్ మౌంట్ని అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ఫ్లెక్సిబుల్గా ఏ యాంగిల్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు. సో దాంతోపాటు మనకు ఇంకొక క్లిప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో స్క్రూ టైప్లోది ఈ టైప్లో అయితే ఉంటుంది మనకు. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇలా అయితే ఉంటుంది యానమార్ఫిక్ లెన్స్. సో ఇది మనకు తీసేస్తే సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ స్కై విక్ అని అయితే ఉంది. సో ఈ సైడ్ 1.33x అని అయితే ఉంది. సో ఇది కూడా బ్యాక్ సైడ్ తీసేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా ఇది మెటల్తో చేయబడింది అనమాట, మెటల్ బిల్డ్ అనమాట ఇది. సో ఇది కూడా మనం పక్కన పెట్టేస్తే దీంతోపాటు ఒక పౌచ్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు. సో దీంతోపాటు ఒక క్లాత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సో లెన్స్ క్లీన్ చేయడానికి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మనకు ఒక క్లిప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. సో బ్యాగ్ క్వాలిటీ చూసుకుంటే పర్ఫెక్ట్ ప్రీమియం అండ్ క్లాసిక్ లుక్ అయితే వస్తుంది. సో లెన్స్ని పర్ఫెక్ట్గా క్యారీ చేయగలిగేటట్టు. సో బ్యాగ్ అయితే పక్కన పెట్టేద్దాం. సో ఇవే అన్నమాట మనకు దీంట్లో మనకు ప్రొవైడ్ చేసింది. సో స్క్రూ ఫిట్టింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో మీరు ఇలాగా స్క్రూ అయితే చేసేయాలి. స్క్రూ చేసిన తర్వాత కూడా మీకు ఇది అడ్జస్టబుల్ అయితే చేశారు వీళ్ళు, రొటేట్ చేయగలిగేటట్టు. సో ప్రీమియం లుక్ అయితే వస్తుంది, ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది దీంట్లో మనకు. సో పర్ఫెక్ట్గా సో కంప్లీట్ ఇది మెటలే అనమాట స్కై విక్ నుంచి. సో ఇంకా దీని క్వాలిటీ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఇదే అనమాట మనకు అన్బాక్సింగ్ యానమార్ఫిక్ లెన్స్ అనమాట. సో దీని నుంచి యూస్ ఏంటంటే మనకు పాత సినిమాలు కావచ్చు, వీడియోస్ కావచ్చు, మూవీస్ కావచ్చు తీసేటప్పుడు మనకు ఈ టైం లైన్లో అయితే మనకు వైడ్ యాంగిల్ లెన్స్ కావచ్చు ఇలాంటివి అయితే ఉన్నాయి మనకు. ఆ టైంలో ఎలా తీశారంటే వాళ్ళు ఇలాంటి యానమార్ఫిక్ లెన్సెస్ అయితే వాళ్ళ కెమెరాస్కి అయితే యూస్ చేసేవాళ్ళు. ఈ టైం లైన్లో మనకు
యానమార్ఫిక్ లెన్సెస్ అన్నీ సో మొబైల్ ఫోన్ కెమెరాకి కూడా సెట్ అయ్యేటట్టు ఇంత చిన్న లెన్సెస్ అయితే వచ్చాయి ఈ జనరేషన్లో మనకు. సో ఇదేం చేస్తాయంటే మనకు సో అప్పట్లో మనకు వైడ్ యాంగిల్ లెన్స్ లేదు కాబట్టి ఇదైతే యూస్ చేసేవాళ్ళు. ఇదేం చేస్తుందంటే మనకు సో వైడ్ యాంగిల్ మొత్తం తీసుకొని వైడ్నెస్ మొత్తం తీసుకొని దాన్ని స్క్వీజ్ అయితే చేస్తుందన్నమాట. అప్పుడు మనకు వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అవసరం అయ్యేదైతే కాదు. సో జస్ట్ సింపుల్గా మొత్తం ఏదైతే కెమెరా చూస్తూ ఉందో దాన్ని స్క్వీజ్ అయితే చేసి పెట్టేదన్నమాట. ఆ తర్వాత ఎడిటింగ్లో మనకు డీస్క్వీజ్ అయితే చేసేవాళ్ళు. సో దట్స్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే అవసరం అయ్యేదైతే కాదు. సో ఇప్పుడు మనకు వైడ్ యాంగిల్ లెన్సెస్ ఉన్నాయి కదా అన్న విషయానికి వస్తే సో దానికన్నా కూడా ఇది బెటరే అనే చెప్పగలను నేను. ఎందుకంటే మనకు వైడ్ యాంగిల్ లెన్స్లో మనకు ఓన్లీ వైడ్నెస్ మాత్రమే వస్తుంది, మనకు ఓన్లీ మీకు వైడ్ వ్యూ మాత్రమే దొరుకుతుంది. సో ఈ యానమార్ఫిక్ లెన్సెస్లో ఏంటంటే మనకు మీకు వైడ్ వ్యూతో పాటు ఫ్లేర్ ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. సో లైట్ ఫ్లేర్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. దాంతోపాటు దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకు ఏదైతే మీకు లైట్ కనిపిస్తూ ఉందో దాని ఫ్లేర్ అయితే కొంచెం ఎక్కువగా లైన్ లాగా అయితే స్ప్రెడ్ అవుతుందన్నమాట ఇది. సో మీరు ఇక్కడ ఆన్ ద స్క్రీన్ చూడొచ్చు. సో హాలీవుడ్ మూవీలో ఇలాంటి ఎఫెక్ట్లు అయితే చూస్తూ ఉంటాం. ఇలాంటి ఎఫెక్ట్స్ కావచ్చు, వీడియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు, సినిమాటిక్ వ్యూలోకి అయితే ఈ యానమార్ఫిక్ లెన్సెస్ అయితే తీసుకెళ్తాయి అన్నమాట. సో వైడ్ యాంగిల్ అయితే దొరుకుతుంది, దాంతోపాటు లైట్ ఫ్లేర్స్ అయితే దొరుకుతాయి మీకు దీంట్లో. దాంతోపాటు ఇంకొంచెం వీడియో సినిమాటిక్గా అయితే తయారవుతుందన్నమాట. సో ఇదే ఇలాంటి యానమార్ఫిక్ లెన్సెస్ యూజ్ అన్నమాట మనకు. సో ఇది మనకు ఆన్లైన్లో సో స్కైవిక్ కంపెనీ వాళ్ళదైతే మనకు సో 7,000 అరౌండ్ అయితే ఉంది మనకు. సో దీనికన్నా కూడా మంచివి కూడా ఉన్నాయి, ఇంకా మంచివి కావాలంటే అవి కూడా ఉన్నాయి మనకు ఆన్లైన్లో. సో 10K కావచ్చు, 22K కావచ్చు, 60K వరకు కూడా ఇలాంటి మొబైల్ లెన్సెస్ అయితే ఉన్నాయి మనకు యానమార్ఫిక్. సో దాంతోపాటు మనకు సో మీరు డీస్క్వీజ్ చేసే అంత టైం లేదు, లేదా మీకు లైవ్లోనే డీస్క్వీజ్ అవ్వాలి అనుకుంటే మనకు ఇక్కడ వీళ్ళ యాప్ అయితే ఒకటి ఉంది మనకు, ఫిల్మిక్ ప్రో కావచ్చు లేదా మూమెంట్ ప్రో కావచ్చు. ఈ యాప్స్ అయితే ఉంటాయన్నమాట మనకు. లైవ్లోనే మనకు యానమార్ఫిక్ ఏదైతే వ్యూ ఉందో దాన్ని డీస్క్వీజ్ చేసి అయితే చూపిస్తాయి మనకు. సో ఇదే అనమాట యానమార్ఫిక్ లెన్స్ యూస్ ఏంటి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా మొబైల్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A71కి అయితే ఫ్రంట్ కెమెరాకి అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ నాకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకు సో స్టూడియో లైటింగ్ సెటప్లోనే ఇప్పుడు నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఇలా టాప్ టు బాటమ్ స్క్వీజ్ అయితే అయ్యిందనమాట. సో మనకు మెయిన్లీ స్క్వీజ్ అంటే రైట్ టు లెఫ్ట్ అయితే స్క్వీజ్ అవ్వాలి ఇలాగా. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇలాగా రొటేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇలాగైతే రొటేట్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో టాప్ టు బాటమ్ అయితే స్క్వీజ్ అయ్యింది మనకు. మనం ఎడిటింగ్ చేసే టైంలో మనకు నేను ప్రీమియర్ ప్రో అయితే యూస్ చేస్తున్నాను. ఎడిట్ చేసేటప్పుడు డీస్క్వీజ్ అయితే చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను సో ఆ లెన్స్ని యూస్ చేసి తీసిన వీడియో షార్ట్స్ కావచ్చు, సినిమాటిక్ వీడియో షార్ట్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఈ వీడియోలో అయితే ఇంతే అనమాట. సో వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. సో దిస్ ఈజ్ సమీర్ ఖాన్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ నెక్స్ట్ వీడియో. Bye bye now.